ముందుగా తెలుగు టీవీ ఛానల్ ప్రేక్షకులకు మరియు యాజమాన్యానికి నమస్కారాలండి. నా పేరు తోటకూరి శ్రీనివాస్ అండి. మాది అవతపురం గ్రామం, పెదవంగరం మండలం, మహబూబాబాద్ జిల్లా అండి. కాన్స్టిట్యున్సీ వచ్చేసి పాలకుర్తి కాన్స్టిట్యున్సీ. ప్రస్తుతం మా ఎమ్మెల్యే గారు మామిడాల యశస్విని రెడ్డి గారు. నేను గత 20 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీకి పట్టుకొమ్మలాగా పట్టుకొని అధికారంలో ఉన్న ప్రతిపక్షం వచ్చినా, పార్టీలో ఎన్ని కష్ట సుఖాలు వచ్చినా, నష్టాలు వచ్చినా పార్టీని పట్టుకొనే ఉండడం జరిగింది. దాంతోపాటు నన్ను నమ్ముకున్న కార్యకర్తలను కాపాడుకుంటూ మరి ఈరోజు 20 సంవత్సరాల నుండి ఎన్నో కష్టాలను జవిచూడడం జరిగింది. అయినప్పటికీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మా మామిడాల యశస్విని రెడ్డి గారికి బ్రహ్మరథం పట్టడం జరిగింది. మరి ఒక మంత్రి గారైనటువంటి ఎర్రబెల్లి దయాకర్రావు గారు, ఆయన వయసులో మా ఎమ్మెల్యే గారి వయసు చూసుకుంటే కనుక మరి ఆయన మనవరాలి వయసు మా ఎమ్మెల్యే గారిది. మరి ప్రజా సేవకు అంకితమైనటువంటి వారి కుటుంబం ఈరోజు పాలకుర్తి కాన్స్టిట్యున్సీకి వచ్చి మీకు కూడా ఇక్కడ ప్రజలకు సేవ అందిస్తామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. కనుక ప్రజలు బ్రహ్మరథం బట్టి బ్రహ్మాండమైన ఘన విజయంతో గెలిపించడం జరిగింది. సార్, ఇక్కడ ఉన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ గారు ఓడిపోవడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గారు ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి అంటే, ఈరోజు చూసుకుంటే కనుక గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు చూస్తే వారి కార్యకర్తలు, వారి పార్టీ లీడర్స్కి మాత్రమే న్యాయం జరిగింది అని చెప్పుకోవచ్చు. పేద బడుగు బలహీన వర్గాలను మాత్రం, అణగారిన వర్గాలను తొక్కడం జరిగింది. ఎక్కడ కూడా పేదలకు న్యాయం చేయకపోవడం, పేదల పట్ల ప్రభుత్వం నిరాశ చూపెట్టడం వలన మరి ఈరోజు ఆయన ఓటమికి బలమైన కారణం అని చెప్పుకోవడం జరిగింది. సార్, మీరు 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో మీకు బెదిరింపు కాల్స్ ఏమైనా వచ్చాయా? పార్టీ మారమని చెప్పి ఇంకెట్లాంటి ఇబ్బందులు పెట్టడం సంఘటనలు ఏమైనా ఉన్నాయా? మరి అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకుంటే కనుక నేను గత 20 సంవత్సరాల ఈ ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి నేను నా పైన 2 కేసులు కూడా పెట్టడం జరిగింది. దాంతోపాటు స్థానిక ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు కూడా నాకు బెదిరింపు కాల్స్ రావడం అంతేకాకుండా వారి అనుచరులను కూడా మన ఇంటికి పంపించి నైటు పార్టీ మారాలి, లేదంటే నీ అంత చూస్తామని చెప్పేసి బెదిరింపు కాల్స్ రావడం, నన్ను భయభ్రాంతులకు గురి చేయడం కూడా జరిగింది. అయినా కూడా నేను పార్టీని వీడలేదు, పట్టుకొని ఉండడం జరిగిందండి. సరే, ఈ 6 గ్యారంటీలలో రుణమాఫీ విషయంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, చాలా మేరకు కాలేదు సార్. దీనిపైన మీరు ఎలా చేయగలుగుతారు? ప్రస్తుతం మీరే చూశారండి. రుణమాఫీ విషయానికి వస్తే 3 దఫాలుగా రుణమాఫీ చేయడం జరిగింది. ఫస్ట్ 50,000, తర్వాత 1,00,000, 1,50,000, 2 లక్షల వరకు చేయడం జరిగింది. దాంట్లో ఒక ఇంట్లో 3 రైతులు ఉండే ఒక రేషన్ కార్డులో 3 కుటుంబ సభ్యులపై ఉన్నటువంటి అప్పును ఏ రకంగా తీరుస్తారు అనేది ఒక ప్రధానమైన సమస్యగా ఎదురవుతుంది. అట్లాంటి సమస్యకు కూడా సీఎం గారు మరొకసారి మంత్రుల భేటీ అయ్యి దాన్ని కూడా పరిష్కారం చూపెడతారని చెప్పి అని అనుకుంటున్నాను. కాకపోతే ఇప్పుడు అయినటువంటి 2 లక్షల రుణమాఫీతో మాత్రం ప్రజలు మీరే చూశారు, సీఎం గారి ఫోటోకు పాలాభిషేకం చేయడం కూడా జరిగింది. ఎంతో ఆనంద వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రజలు ఈరోజు చూసుకుంటే. ఎందుకంటే గత ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం మాట ఇచ్చుడు వరకే కానీ చేసింది ఏం లేదు, శూన్యం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ రైతు పక్షాన పార్టీ, రైతును కడుపు చూస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రుణమాఫీ చేయడం వల్ల రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారని నేను చెప్పదలుచుకున్నాను. సార్, ఈ హైడ్రా కార్యక్రమం ద్వారా ఓన్లీ ప్రతిపక్షాల అక్రమాలనే బయటికి తీస్తారా? మీ పార్టీలలో ఉన్న మంత్రులే కూడా కొంతమంది ఉందని తెలిసింది, అవి కూడా బయటికి తీస్తారా సార్? మీరు చూశారు, నిన్న సీఎం గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్లో అన్నారు, అది మా పార్టీలో మంత్రి గారైనా పర్వాలేదు, మా కుటుంబ వ్యక్తులైనా పర్వాలేదు, హైడ్రా చట్టం అనేది దూసుకెళ్తుంది, దానికి ఎదురు లేదు. దాంతోపాటు గత ప్రభుత్వంలో జరిగిన అన్యక్రాంతులకు గురైనటువంటి ప్రభుత్వ భూములను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పడం జరిగింది.
అది ఒక మంచి కార్యక్రమం అని చెప్పదలుచుకున్నాను. సార్, ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు ఎన్నికలకు ముందు కొన్ని హామీలు ఇచ్చింది సార్. అవి ఇప్పటి వరకు ఎన్ని నెరవేర్చింది, ఎన్ని పెండింగ్ ఉన్నాయి? మీరు చూస్తే కనుక ఇప్పటి వరకు ఎక్కడ కనివిని ఎరగని రేంజ్లో మా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు మాకు ఫస్ట్ స్థానంలో మాకు వచ్చినప్పుడు ఏం చెప్పింది అని అంటే, నా సాలరీ కూడా మీ పేద ప్రజలకే అంకితం చేస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఆ మాటను నిలబెట్టుకోవడం కూడా జరిగింది. మీరు చూశారు, మొన్న పాలకుర్తి మండలంలో కొన్ని విలేజ్లలో ఎస్ఆర్ఎస్పి కాలువ ప్రాబ్లం ఉండడం వలన తన సొంత డబ్బులు పెట్టి కాలువను మొత్తం క్లీన్ చేయించడం జరిగింది. రైతుల పంటల పట్ల ఒక జ్యోతిగా వెలుగుతూ ఉన్నది. మీరు కూడా చూస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రజలు. దాంతోపాటు మా ఎమ్మెల్యే గారు ఏవైతే ఒప్పుకున్నారో ప్రతి ఒక్కటి కూడా ప్రజల వద్దకు తీసుకొచ్చి మన ప్రభుత్వం ఇప్పుడు వచ్చి కూడా ఒక 5-6 నెలలు కూడా అయితే లేదు కదండి, ఇంకొక 5-6 నెలల్లో చదువుకుంటుందని చెప్పి అని అనుకుంటున్నాను. ప్రతి ఒక్క హామీని కూడా నెరవేరుస్తుంది అనేది ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాను. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేసింది, ఇక్కడ మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు సార్ ఈ రాష్ట్రంలో కానీ కాన్స్టిట్యున్సీలలో కానీ? మీరు చూశారు, బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు అనంటే శూన్యం. ఒక విషయం ఏంటి అనంటే, మా దగ్గరలో ఎమ్మెల్యే గెలిచి ఒక మంత్రిగా ఎదిగి గత 30 ఏళ్ళ అనుభవం ఉన్న వ్యక్తి తన సొంత నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోలేని వ్యక్తి. మీరు మా కాన్స్టిట్యున్సీ తిరిగి చూడండి, ఏం డెవలప్ ఉన్నది అనేది మీకే అర్థమైపోతుంది. డెవలప్మెంట్ లేదు కనుక ఈసారి మా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారి పట్ల మేము వెంట ఉండి మా పేద బడుగు బలైన వర్గాలకు న్యాయం చేకూర్చుకుంటామని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాము. సార్, గత ప్రభుత్వం ధరణి అనే ఒక పథకాన్ని తీసుకొచ్చింది సార్. దాని ద్వారా రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత భూమాతగా మార్చారు సార్. దీని ద్వారా రైతులకు న్యాయం జరుగుతుంది అంటారా? డెఫినెట్గా న్యాయం జరుగుతుందండి. ఈ ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత భూ కబ్జాలు ఎక్కువైపోయినాయి. మామూలుగా ఒక సామాన్య వ్యక్తి ఉన్నటువంటి ల్యాండ్ ఇష్యూస్ కూడా మీరు చూశారు. సామాన్యులు కూడా ఆత్మహత్యలు ఎంతమంది చేసుకున్నారనేది కూడా మీరు చూశారు ఈ ధరణి పోర్టల్ వలన. ధరణి పోర్టల్ ఎత్తేసిన తర్వాత ప్రజలకు స్వేచ్ఛ వస్తుందని నేను అనుకుంటున్నాను. అది కూడా త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం, మొన్న మీరు చూశారు అసెంబ్లీలో పొన్నం ప్రభాకర్ గారు అయితేంది, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అయితేంది ప్రస్తావన తీసుకొచ్చడం జరిగింది. వచ్చే నెల ఈ 2 నెలల్లో దానికి ఒక శాశ్వత పరిష్కారం చూపెడతారని నేను అనుకుంటున్నాను. సార్, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ప్రతిపక్షంగా ఉండి కుటుంబ పాలన అని చెప్పేసి అన్నారు సార్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తం రెడ్డి పాలనని ఇక్కడ ఉన్న స్థానిక బీసీ సంఘ నాయకులు కానీ ఎవరైనా అంటున్నారు. బీసీలకు స్థానం కలుగుతుందంటారా? బీసీలకు స్థానం డెఫినెట్గా ఇచ్చారు సీఎం గారు. మీరే చూస్తున్నారు ఈరోజు అసెంబ్లీలో మంత్రి సీతక్క గారు ఒక SC/ST సామాజిక వర్గం నుండి వచ్చిందే, కొండ సురేఖ గారు ఈరోజు బీసీ సామాజిక వర్గం నుండి వచ్చిన వారే. మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే పొన్నం ప్రభాకర్ గారు బీసీనే. ఇట్లా చెప్పుకుంటూ పోతే బీసీలు కూడా ఉన్నారు. మొత్తం రెడ్డిస్ అనేది అది తప్పుడు సంకేతాలు. అవి బీఆర్ఎస్ పార్టీ ఓర్వలేనితనంతో ప్రజలకు మభ్యపెట్టడం కొరకు ఇలా ప్రచారం చేసుకుంటున్నారని చెప్పదలుచుకున్నాను. సార్, గత ప్రభుత్వంలో మహిళలకి చాలా న్యాయం జరిగింది, ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని చెప్పేసి ఇప్పుడున్న ప్రతిపక్షాలు అంటున్నారు సార్. మీ ప్రభుత్వంలో మహిళలకు ఎలాంటి రక్షణ కల్పిస్తారు? డెఫినెట్గా గత ప్రభుత్వంలో మహిళల పట్ల ఎన్ని హత్యలు జరిగినవి, సామూహిక హత్యలు అనేది మీరందరూ చూశారు. మీ ఛానల్ వాళ్ళు కూడా వెలుగులోకి తీసుకొచ్చారు. అయినా పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ ప్రభుత్వంలో, మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం డెఫినెట్గా దానికి వెంటనే శాశ్వత పరిష్కారం చూపెట్టే ఆలోచనలో ఉన్నారని నేను అనుకుంటున్నాను. మీరే చూస్తున్నారు ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో చూసుకుంటే డ్రగ్స్ అయితేంది, ఈ మన డ్రగ్స్ అయితేనేమి, గంజాయి అయితేనేమి, బానిసలైనటువంటి వారిని మొత్తం ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. అది సినీ ఇండస్ట్రీస్తో మొదలు పెట్టుకుంటే సామాన్యుల వరకు ఎవరైతే ఈ చేస్తూ ఉన్నారో, ఇట్లాంటి కార్యక్రమాలు చేపడుతున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి చూపెడతా ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నారు ఆల్రెడీ. సార్, గత ప్రభుత్వంలో ఒక విలేజ్లో దరిదాపు ఒక 30 నుంచి 40 బెల్ట్ షాపులు పుట్టకొడుగులా పుట్టుకొచ్చినాయి సార్. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటిని ఎలా నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తారు? డెఫినెట్గా నిర్మూలిస్తారండి. ఎందుకు అనంటే ప్రజలను
పూర్తి స్థాయిలో ఒక వైన్స్కు అంటే ఒక మందుకు తాగుడు బానిసనం చేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంను ఎలాగైతే మట్టగడిపిల్లో ప్రభుత్వం ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వము, అదేవిధంగా ఇప్పుడు డెఫినెట్గా ఈ వైన్ షాపులను, బెల్ట్ షాపులను కూడా చిన్న చిన్న షాపులను అరికట్టేసి విలేజ్లో ఇప్పుడు మండల స్థాయిలో ఉన్నటువంటి కానీ విలేజ్లలో ఉన్నటువంటి వైన్ షాపులను కానీ తొలగించి ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో తరలించడం కూడా జరిగింది మన కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే మీరే ఒకసారి ఆలోచన చేయండి. సార్, ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ఈ రేషన్ కార్డులని, ఇండ్లు అని, ఉచిత గ్యాస్ వీటి కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు సార్. ఇవి ఇంతవరకు కూడా పరిష్కారం కాలేదని ఇక్కడున్న స్థానిక ప్రజలు అంటున్నారు. ఎప్పుడు పరిష్కరిస్తారు? వాళ్ళకి ఎప్పుడు న్యాయం చేయగలుగుతుంది ఈ ప్రభుత్వం? డెఫినెట్గా వారు చేసుకున్న దరఖాస్తులలో 90% సబ్సిడీ వస్తూ ఉన్నది. గ్యాస్ సబ్సిడీ అయితేనేమి, కరెంటు బిల్లు సబ్సిడీ అయితేనేమి, ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. కొద్ది గొప్ప ఏమైనా సమస్యలు ఉంటే వాటికి కూడా పరిష్కారం దొరుకుతుంది, చూపెడతాం తప్పకుండా. మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం, వెంటనే వాటిని కూడా క్లియర్ చేస్తామని చెప్పి మీకు చెప్తాం. సార్, ఇప్పుడు సర్పంచ్ పరిపాలన ముగించి 6 మంత్ కావస్తుంది సార్. స్పెషల్ ఆఫీసర్లు పెట్టారు. ఈ గ్రామ పంచాయతీలలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం కుంటుపడుతున్నాయి. ప్రజలు సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని కూడా తెలియని పరిస్థితి ఉంది సార్. దీనిపైన మీరు ఏమంటారు? స్థానిక సంస్థలు అనేటివి వాస్తవానికి 6 నుంచి 7 నెలలు బ్యాక్ కావడం వలన గ్రామాలలో ఉన్న ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అది వాస్తవం. ప్రభుత్వం అట్టి కార్యాచరణ చేస్తూ ఉన్నది. అతి త్వరలోనే 1-2 నెలలలో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వర్తించేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నారు సీఎం గారు. డెఫినెట్గా అతి త్వరలోనే ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి, ప్రజలకు న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం. సార్, ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ రెడ్డి గారు దీన్ని కొనసాగిస్తాడా? ఎస్సీలకు న్యాయం చేస్తాడా? అలా వర్గీకరణ ప్రకారం ఉద్యోగాలు కల్పిస్తాడా? దీనిపైన మీరు ఏమంటారు? మీరు చూస్తున్నారు, గత ప్రభుత్వం కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్సీలకు ఏం న్యాయం జరిగింది, మరి పోయినసారి ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరే చూశారు. మీడియా ముందు గత మాజీ సీఎం చంద్రశేఖరరావు గారు అనేటువంటి వ్యక్తి దళితులకు 3 ఎకరాల భూమి అని చెప్పారు, దళిత బంధు అని చెప్పి 10 లక్షల రూపాయలు అని చెప్పారు. దళితుల పేరు చెప్పి ప్రభుత్వం చీటీ వేసి మోసం చేసి దళితులను చిన్న చూపు చూసినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ. మరి మా కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిందంటే ఖచ్చితంగా నిలబెట్టుకుంటుందని చెప్పి మీకు చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా దళితుల పట్ల న్యాయం జరుగుతుంది, 100% చేస్తారు. ఎందుకు అనంటే మీరు చూసారు, ఈరోజు ఒక దళితులైనటువంటి మన స్పీకర్ గారు కూడా దళితులే, మరి ఈరోజు ఉప ముఖ్యమంత్రి కూడా మనకు ఒక దళితులే. దానికి నిర్వచనం మీరే చూడండి. ఆ రోజు సీఎంను కూడా మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ వెంటనే దళితున్నే సీఎం చేస్తా అని చెప్పి నేను తలనరుకుంటా అని చెప్పన్న వ్యక్తి ఈరోజు ఎక్కడున్నాడు? మరి వాళ్ళ మీద ఎందుకు ఈ రూమర్స్ చేయడం అనేది ఇది సరైనది కాదని చెప్పి నేను ప్రతిపక్షాలను హెచ్చరిస్తూ ఉన్నాను. సార్, నిన్న రిలీజ్ అయిన కవిత బెయిల్పై మీ అభిప్రాయం ఏంటి? బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఇప్పుడు చూసుకుంటే కనుక బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసుకుంటూ ఉన్నారు బీజేపీ పార్టీలో. కాబట్టి ఆ 2 రహస్య ఒప్పందాల వల్లనే వీరికి ఈరోజు బెయిల్ ఇవ్వడం జరిగింది. మరి ఇన్ని రోజులనే కానుండి బెయిల్ లేనిది ఈరోజే బెయిల్ ఎట్లా ఇచ్చిందని చెప్పి నేను చెప్తా ఉన్నాను. డెఫినెట్గా 2 పార్టీలు ఒకటైనాయి, రహస్య ఒప్పందాలు జరిగినాయి కాబట్టి ఆమెకు బెయిల్ ఇవ్వడం జరిగింది. సార్, బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని మీరు అంటున్నారు కదా సార్, రేపు స్థానిక ఎన్నికలలో మీకు పోటీలో మీరు గెలవగలుగుతారా? డెఫినెట్గా గెలుస్తామండి. ఎందుకు అనంటే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు కూడా ఈరోజు ప్రజల వద్దకు వచ్చి సక్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి ప్రజలు 100% స్థానిక ఎలక్షన్లలో 100కు 99.9% మా గ్రామ సర్పంచులే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారే ఉంటారు. ఎందుకు అనంటే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే మనం ఒప్పుకున్నటువంటి 6 గ్యారెంటీలలో మేము ముందుకు కరెంటు సబ్సిడీ వచ్చేసింది, గ్యాస్ సబ్సిడీ వచ్చింది, రుణమాఫీ వచ్చేసింది, ఫ్రీ బస్ అన్నం, ఫ్రీ బస్ ఇచ్చేసినాం. మనకు వచ్చి ప్రభుత్వం కూడా 6 మంత్ కూడా కాలేదు. ఇంకా ముందు అన్ని కార్యక్రమాలను ఏవైతే మనం ఒప్పుకున్నటువంటి ఈ 6 గ్యారెంటీలు ఉన్నాయో అవన్నిటిని కూడా ప్రజల ముందుకు తీసుకొస్తాము. డెఫినెట్లీ మా ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలను చూసి
స్థానిక ఎలక్షన్లో బ్రహ్మరథం పడతారు ప్రజలని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. సార్ చివరిగా ఈ స్థానిక ఎన్నికలు వస్తున్నాయి సార్, ఓటర్లకు కానీ మహిళలకు కానీ యువతకు ఏం చెప్పదలుచుకున్నారు మీ ద్వారా? డెఫినెట్లీ రేపు స్థానిక ఎలక్షన్లు అయిపోయిన వెంటనే మహిళల పట్ల కానీ యువత పట్ల కానీ వారి వారి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మా ఎమ్మెల్యే గారు మామిడాల యశస్విని గారి దృష్టికి తీసుకెళ్ళి వారి సమస్యలను దగ్గర ఉండి పరిష్కారం చూపెడతారు. మా స్థానిక సంస్థలలో గెలిచినటువంటి సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ వీళ్ళంతా కూడా మా ఎమ్మెల్యే గారి వద్దనే వారికి సమస్యలని దృష్టికి తీసుకెళ్ళి వారి సమస్యలను మొత్తం దగ్గరుండి పరిష్కారం చూపెడతాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల పక్షాన పార్టీ అని చెప్పి మేము నిరూపించుకుంటామని చెప్పి చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్.